ఇవాళ మీరు ఆలోచన చేయండి. గ్రామాలలో గ్రూపులు ఉండొచ్చు, గుంపులు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, పట్టింపులు ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ కొడంగల్ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎట్లయితే పెద్దలు నేను గురునాథ్ రెడ్డి గారు నందారం కుటుంబం ఈ కొడంగల్ విశాల ప్రయోజనాల కోసం ఏకమైనము, గ్రామాలలో అందరూ ఏకం కావాలి, ఒక్క మాట మీదకి రావాలి. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యలో జరుగుతుంది. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం పచ్చని పంటలతోని ఈ ప్రాంత యువకులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి జరుగుతున్న ఎన్నికల పోరాటం. ఈ పోరాటం, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కొడంగల్ రైతుల తలరాతలు మారుస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ ఆడబిడ్డల జీవితాలలో వెలుగులను తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో పేదల పిల్లలకు చదువులు ఇంటికి వస్తాయి. ఆ చదువులతోని మీ ఇళ్లలో ఉద్యోగాలు వస్తాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో ఏం పండుతాయా అంటే వానకాలు ఒక పూట కందులు వేసుకుంటాం, ఆ కందులు కొనుక్కునేటోడు లేడు, గిట్టుబాటు ధర ఇచ్చేటోడు లేడు అని కల్తీ కళ్ళు తాగి, పురుగుల మందు తాగి చచ్చిపోయే పరిస్థితుల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మన జీవితాలను, మన భవిష్యత్తును, మన భవిష్యత్ తరాల పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం దేశ ముఖ చిత్రంలోనే, భారతదేశ చిత్రపటంలో కొడంగల్కు ఒక ప్రత్యేక స్థానాన్ని తెస్తాయి. ఎక్కడుందిరా కొడంగల్ అంటే, ఒకప్పుడు కొడంగల్ ఆత్మగౌరవం కోసం శాసనసభలో నిలబడి కొట్లాడిన, ఒకప్పుడు కొడంగల్ సమస్యల మీద శాసనసభలో నిలబడి ప్రశ్నించిన, మీ ఆశీర్వాదంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రశ్నించే గొంతుగా కొడంగల్ ప్రాంత సమస్యల మీద కొట్లాడినా. ఈ 5 ఏళ్లలో ఎప్పుడన్నా ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే అసెంబ్లీలో అధ్యక్ష అన్నాడా సోదరులారా? అన్నాడా? కొడంగల్ సమస్యలు మాట్లాడిండా? కొడంగల్కు ఏమన్నా నిధులు కావాలని అడిగిండా? కొడంగల్కు నీళ్లు కావాలని అడిగిండా? కొడంగల్కు బడి కావాలని అడిగిండా? కొడంగల్కు గుడి కావాలని అడిగిండా? కొడంగల్కు ఫ్యాక్టరీలు కావాలని అడిగిండా? కొడంగల్కు నిధులు కావాలని అడిగిండా? మరి ఏమడగని సన్నాసి ఇవాళ ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నా మిత్రులకు, నా సోదరులకు, ఇన్నాళ్ళు నా ఎంబడి ఉన్న వాళ్ళకు, 50 ఏళ్ల నుంచి పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్న ఒకటే మాట, ఇవాళ గ్రూపులు, గుంపులు కాదు, కొడంగల్ అంతా ఏకం కావాలి. కొడంగల్ ప్రజలందరూ ఏకమై ఆలోచన చేయాలి. కొడంగల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. మా ప్రాంత అభివృద్ధి కోసం మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు మా బిడ్డను పిసిసి అధ్యక్షుని చేసిండు. మా బిడ్డనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. ఇంత గొప్ప అవకాశం మా బిడ్డకి ఇచ్చినప్పుడు మేమందరం ఏకమై మా బిడ్డకు అండగా నిలబడతాం, మేము గెలిపిస్తామని చెప్పి మీరందరూ ఏకగ్రీవ తీర్మానాలు చెయ్యాలి. ఎందుకంటే చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే మన జీవితాలు నాశనం అవుతాయి. అందుకే మిత్రులారా, మీరు చూసారు మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి డికే శివకుమార్ గారు పిసిసి అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించి దేశంలోనే అత్యధిక మెజార్టీతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్రంలో. ఆయన శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ రోజు ఒక్కరోజు పోయి నామినేషన్ వేసాడు. ఎంత ఇచ్చిందో తెలుసా మెజారిటీ ఆ నియోజకవర్గ ప్రజలు మిత్రులారా? 1,23,000. ఎంత మిత్రుడు చెప్తున్నాడు? 1,23,000 మెజారిటీ డికే శివకుమార్కి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఇచ్చిండు. మరి నేను అడుగుతున్న చేతులు ఎత్తి దండం పెట్టి, కర్ణాటక వాళ్ళ కంటే, కర్ణాటక ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు కంటే మనం ఇంకా అద్భుతమైన తీర్పు, ప్రపంచం చర్చించుకునే తీర్పు ఈ కొడంగల్ ప్రజల నుంచి, ఈ కొడంగల్ బిడ్డల నుంచి, నా కుటుంబ సభ్యుల నుంచి నేను అడుగుతున్నా. మీరు నా సోదరులు, మీరు నా అన్నలు, మీరు నా తమ్ముళ్ళు, మీరు మా అక్కలు, మీరు మా చెల్లెళ్ళు. మీ నుంచి
మీ బిడ్డగా నేను ఆశీర్వాదం అడుగుతున్నా. కర్ణాటకలో డీకే శివకుమార్కి ఇచ్చిన మెజార్టీ కంటే మీ కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతున్నా, అంతకంటే ఎక్కువ మెజార్టీతోనే ఇవాళ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇవాళ ఈ కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 ఏళ్ళు తిరిగే లోపల నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తారు. 2 ఏళ్ల లోపల వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ను నేను పూర్తి చేయిస్తా. 7 ఏడాది తిరిగే లోపల దౌలతాబాద్ అదేవిధంగా బొమ్మరాజ్పేట్ జూనియర్ కాలేజీలు ప్రారంభిస్తా. 2 ఏళ్లు తిరిగే లోపల ఈ కొడంగల్ నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు మొదలు పెట్టించి ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా. 7 ఏడాది తిరిగే లోపల మహబూబ్నగర్ చించోలి జాతీయ రహదారి పూర్తి చేపిస్తా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే తండాలు ఉన్నాయో గూడాలు ఉన్నాయో ప్రతి తండాలలో సింగిల్ టీచర్ బళ్ళను ధరిపించి మా లంబాడి సోదరుల పిల్లల చదువులకు నేను సహకరిస్తా. ఇవాళ మన ప్రాంతానికి కొడంగల్కు కోస్గికి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ స్థాయికి పెంచి ఇంజనీరింగ్ చదువులు ఇక్కడనే చదివిపిస్తా. ఆడపిల్లలు హైదరాబాద్ పోయి చదువుకోవాలంటే కష్టమవుతుంది. ఆడబిడ్డలకు ప్రత్యేకమైన జూనియర్ కాలేజీలే కాదు డిగ్రీ కాలేజీలు తెరిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ బిఎస్సి నర్సింగ్ కాలేజీ తెరిపించి నర్సు ట్రైనింగ్లు ఆడపిల్లలకి ఇప్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ కాదు తిరుపతి పోయినా యాదగిరిగుట్ట పోయినా ఏడికి పోయినా ఏ ఊరి మీద అంటే కొడంగల్ అంటే రండి కూర్చోండి అని మీకు గౌరవం ఉండేది. ఇవాళ ఉందా ఇవాళ? రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చిన తీర్పుతోటి హైదరాబాదో తిరుపతో యాదగిరిగుట్టనో కాదు ఢిల్లీ పోయినా ఢిల్లీలో కూడా మేము కొడంగల్ అంటే మిమ్మల్ని కూర్చోబెట్టేటట్టు మీ గౌరవం నిలబడేటట్టు ఏడికి పోయినా మీరు కొడంగల్ బిడ్డలు మీరు అండగా నిలబడ్డారు. కష్టపడేటోనికి కొట్లాడేటోనికి మీరు భుజాల మీద మోసిండ్రు. రాండి బిడ్డ మీరు కూర్చోండి మీకు పని చేసి పెట్టేటట్టు నేను కృషి చేస్తా అని చెప్తున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా ఇవాళ నేను రాష్ట్రం అంతా తిరగాలి. 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఎప్పుడు సమయం వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఇక్కడికి వస్తుంటా పోతుంటా. మీకు అండగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు, మా సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటాడు, నందారం ప్రశాంత్ ఉంటాడు, ముద్దప్ప ఉంటాడు, జగ్గప్ప ఉంటాడు, మిత్రుడు ప్రశాంత్ ఉంటాడు. ప్రతి దగ్గర మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మిమ్మల్ని అండగా నిలబడ్డ మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఆదరించి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాది. ఇవాళ ఈ సందర్భంలో రాష్ట్రమంతా తిరిగే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. ఆ బాధ్యత నెరవేర్చడానికి రాష్ట్ర నలుమూలల పర్యటించడానికి వెళ్తున్నా. మీరందరూ పెద్ద మనసుతోని నన్ను ఆశీర్వదించి అండగా నిలబడండి. ఇవాళ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వం వహించే అవకాశం సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చారు. మీరు అండగా నిలబడండి, మీరు ఆశీర్వదించండి అని చెప్పి మీకందరికి చేతులెత్తి దండం పెట్టి మీ దగ్గర మీరందరూ మనమందరం కలిసి అంబేద్కర్ చౌరస్తాకు పోయి అక్కడ అంబేద్కర్ కు నివాళులు అర్పించి అక్కడి నుంచి పోయి నామినేషన్ వేద్దాం. అందరు కూడా ముందుకు కదలండి, अंदरू कदलंडी भाई बहनों हमारा प्रशांत बोल रहे भाई 2 मिनट उर्दू में बोलो। क्या बोलूं भाई उर्दू में? केसीआर धोखा के बारे में बोलूं, माइनॉरिटी को जो धोखा दिया उसके बारे में बोलूं। आज हिंदू मुसलमान सिख सब लोग क्रिश्चियन सब लोग आशीर्वाद दिए घर पे आके, क्योंकि आगे चुनाव लड़ने के लिए जा रहे, रणनीति तय हो जा रहे। ये रणनीति में कांग्रेस पार्टी को जिताने के लिए सबका मदद चाहिए, सबका आशीर्वाद चाहिए। आपके मदद से, आपके आशीर्वाद से ये कोडंगल का नाम रोशन करूंगा। पूरा देश भर कहीं पर भी जाओ पहचानेंगे। अपने इज्जत बचाने के लिए मैं कोशिश करता हूं। मित्रुलारा
మనం ముందుకు కదలండి. ఏ ఒక్కరు కూడా ఎన్నుకుండొద్దు. మీరు ముందలుండి మీరే కథానాయకులై మీరే కథన రంగంలో దిగి కాంగ్రెస్ పార్టీని కొడంగల్ గడ్డ మీద జెండాను ఎగిరేసి ఈ గడ్డ కొడంగల్ అడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పి నిరూపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మనం నమస్కారాలు సోదరులారా, అందరు జాగ్రత్తగా ర్యాలీలో నడవండి. వాన దేవుడు కూడా మన పార్టీలో చేరుడు. వాన దేవుడు కూడా చినుకులతో మనల్ని ఆశీర్వదించుండు. దేవుడు మన వైపు ఉన్నాడు. ధర్మం మన వైపు ఉంది. విజయం మన వైపు ఉంది. విజయం కోసం కథన రంగంలో కథన తొక్కండి అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న సోదరులారా, ముక్కను